యువజన విభాగము జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్ఏ చిన్ని దళిత నాయకుడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఏ చిన్నికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఏదైతే పూర్తి స్థాయిగా యువ లోకాన్ని అదేవిధంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఇంకా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నింటినీ కూడా లేవనెత్తుతూ తన వంతు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తాడని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్ఏ చిన్నికి ఇంకా మరింత భవిష్యత్తు ఉండాలని మరి పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాకు రాష్ట్ర యువజన విభాగంలో ప్లేస్ కల్పించినటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ మార్గాని భరతరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మార్గాని నాగేశ్వరరావు గారికి కూడా, ఎందుకంటే మాకు భరతరామ్ గారి కంటే నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి తెలుసు. నిజంగా ఈరోజు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కష్టపడి మేము మొన్న అన్న ఒకటే అన్నాడు, ఫోన్ చేసి చిన్ని నీకు ఏం కావాలి అమ్మ అంటే, అన్న నేను ఏ స్థాయిలో పనిచేయగలను అది నువ్వు చూసుకుంటే నాకు వదిలేసాబ్బా నేను చూసుకుంటానని ఈరోజు నేను ఊహించిన దానికంటే నేను అనుకున్న దానికంటే ఈ మెరుగైన నాకు పదవి ఇచ్చి ఎంతో బాధ్యతనిచ్చి ఈ రోజుని ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. మా భర్త అన్నకి ఒక రాముల్లాగా అలాగే పార్టీకి ఎంతో నీతిగా నిబద్ధతగా పనిచేస్తూ మరింత పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ, అలాగే మా భర్తన్న 2029లో బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యే కావడానికి 100 కాదు 200% కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటూ నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా నా విషయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కొండబా గారికి కానీ మా అన్నకి కానీ లేకపోతే దాస్ అన్నకి కానీ మారుతి నాగేశ్వర అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను విష్ చేసిన విధానం చూస్తుంటే గుడాల జాన్సన్ గారు కానీ గుడాల ప్రసాద్ గారు కానీ మా కాటం రజనీకాంత్ గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా భరతరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్గాని భరతరామ్ గారి నాయకత్వం